హలో ఆల్, వెల్కమ్ టు పుచీస్ వరల్డ్. ఈరోజు నేను మీ ముందుకు ఒక సింపుల్ వడ రెసిపీతో వచ్చాను. 20 మినిట్స్లో అయిపోయే వడ రెసిపీ ఇది. వడ అంటే నానబెట్టాల్సిన పని లేదు, పిండిని రుబ్బాల్సిన పని లేదు, ఇవేవి ప్రాసెస్ లేకుండానే ఇన్స్టెంట్గా చేసుకునే వడ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లము, అలాగే ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు వేసుకొని, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని, అలాగే ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 మిరియాలు వేసుకుంటున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల వడకు మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్తోనే నేను మెజర్మెంట్స్ చెప్తాను. నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పుల రవ్వ, 6 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 6 కప్పుల నీళ్లను వేడి చేస్తున్నాను. దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి, అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ను కూడా ఈ వాటర్లోకి వేసి ఒకసారి నేను బాగా కలుపుకుంటున్నాను. ఈ నీళ్ళు ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ చేసినాయో అప్పుడు మనము 2 కప్పుల సూజీ రవ్వ ఆర్ బొంబాయి రవ్వ అంటాం కదా, 2 కప్పులు వేస్తున్నాను. ఆల్రెడీ 6 కప్పుల నీళ్ళని వేసినాను కాబట్టి 2 కప్పుల రవ్వ అంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు వేసి బాగా ఉడికిస్తున్నాను. ఎప్పుడైతే ఇది ఉడుకు పట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రవ్వ అంతా దగ్గర పడేలాగా బాగా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. అలాగే మనము వడలు చేయడానికి పోతే మనకు చేయి కాలిపోతుంది కాబట్టి కొద్దిగా కలిపేసి చల్లారనిచ్చిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇక్కడ ఆయిల్ మనం ఎందుకు వేస్తున్నామంటే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ పట్టించుకొని 2 చేతులకు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి వడలు, ప్లస్ అస్సలు విరిగిపోవు. ఇక్కడ మధ్యలో నేను చూపిస్తున్నట్టు విధంగా ఒక హోల్ పెట్టండి. దీనివల్ల చాలా క్రిస్పీగా వేగిపోతాయి వడలు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ రవ్వతో మనకు వడ షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మనం అన్ని వడలు తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు వేసిన రవ్వకు నాకు ఇన్ని వడలు తయారైపోయినాయి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అండ్ వడలు కూడా అసలు విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. వడలు ఫ్రై చేసుకోవడానికి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు తిప్పేస్తూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 7 నుంచి 8 నిమిషాల వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ వడలు. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ వడలు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ.